హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం ఏ సినిమా గురించి పెద్ద రివ్యూ చేయబోయలేదు. ఈరోజు December 31. సో ఈ ఇయర్ వచ్చిన సినిమాలన్నీ జనరల్గా టాప్ 10 వేస్తారు, కానీ మన తెలుగు వాళ్ళ దగ్గర మట్టుకు ఎప్పుడూ టాప్ 10 వేయరు. ఎందుకంటే టాప్ 10 వేసారంటే ఈ ఫ్యాన్స్, ఈ రచ్చ, ఆ మావాడు తోపు అన్న గొడవలు వస్తాయి. సో నేను కూడా ఎందుకు ఈ గొడవ అంతా. సో జనవరి నుంచి నాకు నచ్చిన సినిమాలు మంత్లీ వైజ్ చేసుకుంటూ వద్దాము, అది కొద్దిగా బాగానే ఉంటుంది కదా, ఎప్పుడు రిలీజ్ అయింది అన్న దీంతో చేద్దామని అనుకున్నా. సో మనం చూద్దాం జనవరి నుంచి డిసెంబర్ వరకు, ఎందుకంటే లాస్ట్ డెవిల్ ఉన్నింది కాబట్టి అది కూడా చూసిన తర్వాతే నేను ఇది చేద్దామని ఆగాను. దాని ముందే చేస్తూనే ఉండాల్సింది, కానీ ఆగి మొత్తం అన్ని ఆల్మోస్ట్ ఆల్ సినిమాలన్నీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు చేయడానికి మొదలెట్టా. సో జనవరికి వచ్చామంటే వీరసింహారెడ్డి ఫస్ట్ సినిమా Jan 12th వచ్చింది. నేను దాని గురించి రివ్యూ చేస్తున్నాను. నాకు కొద్దిగా సెకండ్ హాఫ్ని ఫస్ట్ హాఫ్ని సెకండ్ హాఫ్ పెడితే బాగుంటుంది అనిపించింది. కాకపోతే సినిమా కొద్దిగా బాగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఆ పెద్ద బాలకృష్ణది ఏదైతే ఉంటుందో నాకైతే బాగా అనిపించింది. ఓకే, డీసెంట్ వాచ్ సినిమా అని నాకు అనిపించింది. అది ఫస్ట్ సినిమా. మనం సెకండ్ సినిమాకి వచ్చామంటే వాల్తేరు వీరయ్య. ఇది 13వ రోజు, నెక్స్ట్ డే రిలీజ్ అయింది. ఇది అసలు సంక్రాంతి విజయం అన్నప్పుడు చెప్పాను, చిరంజీవికి మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సినిమా. అది సూపర్ ఫిలిం. జనవరిలో నాకు నచ్చింది ఈ 2 సినిమాలే. ఇంకా పెద్ద వేరే అయితే నాకు పెద్ద ఇంపాక్ట్ చేసాయి అని నేనైతే అనుకోను. సో ఫిబ్రవరికి వచ్చామంటే ఫిబ్రవరి 3వ తారీఖు వచ్చేసి రైటర్ పద్మభూషణ్ అని ఒక సినిమా వచ్చింది. ఒక మంచి డ్రామా ఫిలిము, అసలు సుహాస్ చేసిన ఫిలిం, ఒక మంచి స్టోరీతో ఒక చాలా మంచి ఫీల్ అయితే ఇచ్చిన డ్రామా ఇది. నాకైతే అది బాగా నచ్చింది. దాని తర్వాత నాకైతే పెద్ద సినిమాలు ఏమీ నచ్చలేదు. ఫిబ్రవరిలో ఒక సినిమానే. మార్చికి వచ్చాము అంటే మార్చ్ బల్గం. ఇది చాలా చిన్న సినిమాగా వచ్చి చాలా పెద్ద హిట్ అయిన సినిమా. ఇది బ్రహ్మాండంగా అయితే ఉంది. ఓటీటీలో కూడా అంతా ఫ్యామిలీస్ అంతా వెళ్ళి చూసిన చిన్న కాన్సెప్ట్ని ఒక మంచి పర్ఫెక్ట్గా లైన్లో పోతే ఎలా ఈ సినిమా అయితే ఆడుతుంది అనేది ఇది అయితే నిరూపించింది. ఇది ప్రియదర్శి చేశాడు. సూపర్గా ఉన్న ఫిలిము. మార్చిలో నాకు దానికి తప్పించి ఏమి అయితే ఇంకొకటి ఉంది, దసరా, మార్చి 30న వచ్చింది. ఈ సినిమా కూడా నాకు కొన్ని ఎస్సక్కులు ఉన్నప్పటికీ సినిమా మటుకు నాని పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉన్నింది. అండ్ కీర్తి సురేష్ది కూడా సూపర్ ఉన్నింది. సో ఈ సినిమా కూడా మనం మార్చిలో 2 సినిమాలు అనేసుకోవచ్చు. ఇది బాగానే అనిపించింది. సో 10 అనుకున్నా కానీ మనం 10 అనుకోలేము, ఎందుకంటే ఆల్రెడీ 5 వెళ్ళిపోయాయి 3 నెలల్లోనే. సో ఇప్పుడు ఏప్రిల్కి వచ్చాము అంటే ఒక సినిమా, ఇది పెద్దగా ఆడలేదు కానీ నాకు బాగా అనిపించిన సినిమా, ఒక కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిం. సినిమా ఏంటి అంటే హలో మీరా. సింగిల్ క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇది యాక్చువల్గా 2013-14లో యూకే బేస్డ్ సినిమా వచ్చింది ఒకటి, లోకీ అనేసి. ఆ లైన్స్లో ఉంటుంది ఇది. కాకపోతే వాడిది ప్రొఫెషనల్, ఈమెది మ్యారేజ్ అప్పుడు చేసిన సినిమా ఇది. గార్గి చేసిన ఫిలిం. గార్గి ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ ఉన్నది, చాలా బాగా చేసింది. సినిమా థియేటర్లో అయితే అంత బాగా ఆడలేదు. ఇది అమెజాన్ ప్రైమ్లో అయితే ఉంది. చూడలేదు అనుకున్న వాళ్ళు అయితే వెళ్ళి చూడండి. ఒక సూపర్ ఫీల్ అయితే మీకు ఇస్తుంది. సింగిల్ క్యారెక్టర్, మిగతా క్యారెక్టర్స్ అని వాయిస్ ఓవర్లో వినిపిస్తుంది. మనకి ప్రాబ్లం ఏంద్రా అంటే అక్కడ 2 క్యారెక్టర్లు రివ్యూ చెప్పినప్పుడు 2 క్యారెక్టర్లు అయితే నాకు నచ్చలేదు అన్నాను. మిగతాది ఫాదర్ క్యారెక్టర్ మనకి ఆ ఫేసే తెలిసిపోతుంది, ఆ వాయిస్ బట్టి పలాని క్యారెక్టర్ మాట్లాడుతున్నాడు, ఆ ఫీలింగ్స్ మనము అయితే ఇది చూడగలుగుతాం. ఇది ఒక మంచి సినిమా. ఇది చూడకుండా ఉన్నోళ్ళు అయితే వెళ్ళి చూడండి, సూపర్ ఫిలిం ఇది. దాని తర్వాత 21st విరూపాక్ష. అసలు సాయి ధరమ్ తేజ్ అతను ఒక యాక్సిడెంట్ తర్వాత చాలా రోజుల తర్వాత వచ్చాడు. సినిమా ఎలా ఉండబోతుంది అంటే అద్భుతమైన థ్రిల్లర్, బీభత్సమైన బ్యాక్గ్రౌండ్, సూపర్ ఫిలిం అయితే వచ్చింది. మంచి పెద్ద హిట్ అయింది సినిమా అండ్ అందరికీ నచ్చింది. ఆ హారర్ ఎఫెక్ట్ కానీ ఇది కానీ సాయి ధరమ్ తేజ్ సూపర్ చేశాడు. సంయుక్త మీనన్ ఇరగదీసింది. సూపర్ పర్ఫార్మెన్స్ ఇద్దరు. మిగతా క్యారెక్టర్స్ అన్నీ బాగా చేశారు. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ అయితే చించి చండాడాడు సినిమా. అద్భుతమైన సినిమా. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మిగతా ఒక మధ్యలో ఎక్కడో ఇతను ఉండాలి ఒకటి, వాతి అన్న ఫిలిము చూద్దాం అది. ఆ తర్వాత కొద్దిగా డీసెంట్
ఇనఫ్ ఫిలిం వచ్చేసి మేలో ఉగ్రం. ఓకే, పర్లేదు, సూపర్ ఉందని నేను చెప్పను, కానీ అది చాలా ట్విస్ట్లు. ఫ్రాక్చర్ అన్న ఒక బేస్లో స్టార్ట్ అవుతుంది అనుకుంటాం. దాన్ని సెకండ్ హాఫ్ తీసుకెళ్ళి వేరే రకంగా తీసుకున్నారు. ఆ ఒక్క ఇష్యూ నచ్చలేదు, కానీ పర్లేదు, ఒక డీసెంట్ వాచ్ ఫిలిం. అల్లరి నరేష్ అయితే బాగానే చేశాడు. ఆ తర్వాత ఇంకోటి వచ్చేసి కస్టడీ, వెంకట్ ప్రభు డైరెక్షన్లో వచ్చింది, నాగ చైతన్యది. ఒక చిన్న పాయింట్ పైన చాలా నీట్గా అయితే చేశాడు. సూపర్ సినిమా కాదు ఇది కూడా ఒక డీసెంట్ వాచ్ ఫిలిం. నాకైతే బాగానే అనిపించింది ఇది. ఇక తర్వాత ఇక్కడ లిస్ట్ చూస్తా ఉన్నా నేను, ఇన్ని యాడ్ గుర్తుపెట్టుకుంటాము అనేసి. చక్రవాకం ఇవన్నీ చూస్తే మీమ్ ఫేమస్ వచ్చేసి మే తర్వాత జూన్లో. ఈ మధ్యలో ఎక్కడో నేను మిస్ అయ్యాను. సార్ అన్న ఒక సినిమా వచ్చి ఉండాలి, ఎక్కడో మిస్ అయినట్టున్నా. సార్ ఫిబ్రవరిలోనే వచ్చింది. సార్ నేను ఒకటే అనుకున్నా. February 17th రిలీజ్ అయిన సార్ కూడా సూపర్ ఫిలిం. అది నేను అక్కడ మర్చిపోయాను. అందుకని ఇంత కింద రాలేదే, అది ముందే రిలీజ్ అయిందని. అది నేను సార్ అన్న సినిమా నాకు ఎంత బాగా నచ్చిందంటే, తెలుగులో చూశాను, తమిళ్లో చూశాను నేను. అన్నీ అసలు చాలా బ్యూటిఫుల్గా 1997, 98 ఆ టైం ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇవన్నీ బాగా బూమ్ అయ్యే టైం. ఎందుకంటే నేను అప్పుడు ఇంటర్ అయిపోయి నేను అప్పుడు చూస్తున్న ఇది నాకు చాలా బాగా పర్సనల్గా కనెక్ట్ అయిన సినిమా అయితే ఇది సార్. ఇది ఫిబ్రవరిలోదే, అక్కడ మిస్ అయ్యాను. సో ఇక్కడ అది మిస్ అయిపోయాను కాబట్టి దాని గురించి చెప్పా. సూపర్ ఫిలిం, చూడలేదంటే చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. జూన్కి వచ్చామంటే June 2nd మేమ్ ఫేమస్ అని వచ్చింది. అదైతే ఒక మంచి ఫిలిం, ఒక మామూలు తెలంగాణ లోకల్ దీంతోనే తీశారు. అసలు సుమంత్ ప్రభాస్ అతను యాక్ట్ చేసి డైరెక్ట్ చేసిన ఫిలిం అయితే ఇది, చాయ్ బిస్కెట్ వాళ్ళది. నాకైతే ఇది బాగా అనిపించింది జూన్లోది. తర్వాత మిగతా అన్ని పనికిమాలిన సినిమాలే. ఇంకా ఆదిపురుషి అన్నీ వచ్చాయి, కానీ అవన్నీ వేస్ట్ సినిమాలు అవన్నీ. ఇంకోటి జూలైలో ఒక సినిమా వచ్చింది, ఇది ఒక్కటి మిస్ అయ్యాను. ఇది ఏమాత్రం ఉంటుంది 7:11 PM అన్నది, ఇది మిస్ అయ్యాను ఎందుకో. ఇది చూడాలి, ఇది చూసి కానీ నేను చెప్పలేను, ఎందుకంటే కొద్దిగా సౌండ్ అయితే బాగానే చేసింది, కానీ నేను చూడలేకపోయాను, అది మిస్ అయ్యాను. అదైతే చూసి దాని గురించి అయితే చెప్తాను నేను. దాని తర్వాత జూలైలో బేబీ, సాయి రాజేష్ తీసిన ఫిలిం బేబీ. అది ఒక ఈ మధ్య యూత్ వాళ్ళకైతే మటుకు కల్ట్ లెక్కన అసలు మోసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. నాకు కొన్ని పాయింట్స్ కొద్దిగా తక్కువ అనిపించినప్పటికీ ఒక సినిమా అయితే ఇది ఒక డీసెంట్ వాచ్ ఫిలిం, బాగానే అనిపించింది ఇది. ఇంకా తర్వాత బ్రో కూడా నాకు బాగానే అనిపించింది. బ్రో నేను ఫస్ట్ తెలుగులోనే చూశాను, తెలుగులో చూసి రివ్యూ చెప్పాను నాకు ఇది. దాని తర్వాత నేను తమిళ్లో కూడా చూశాను, కానీ నాకు ఎందుకో తమిళ్ కంటే తెలుగు నాకు బాగా అనిపించింది. ఆ బ్రో ముఖ్యంగా ఆ క్లైమాక్స్ సీన్స్ కొన్ని దగ్గరలో అయితే నాకు కళ్ళు కూడా చెమగిల్లాయని చెప్పాను. ఆ పర్టికులర్ దీంట్లో అయితే నేను బ్రో అయితే నాకు పర్సనల్గా బాగానే అనిపించింది, బాగా నచ్చింది నాకు. సో జూలైకి వస్తే మటుకు బేబీ, బ్రో ఈ 2 సినిమాలే నాకు బాగా అనిపించింది. ఆగస్టుకి వచ్చాము అనుకుంటే ఆగస్టులో నాకు తెలిసి బెదుర్లంక ఉన్నింది. బెదుర్లంక ఇది క్లాక్స్ అంట, డైరెక్టర్ ఎవరో తెలియదు, కానీ కార్తికేయ ఫిలిము. అజయ్ ఘోష్ లేకపోతే ఈ సినిమా మేబీ నాకు నచ్చకపోయి ఉండవచ్చు. అజయ్ ఘోష్ వల్ల ఈ సినిమా బాగా నచ్చింది. బీభత్సమైన పర్ఫార్మెన్స్ అజయ్ ఘోష్, మంచి హిలేరియస్ ఇది ఉన్నింది, కానీ దాన్ని ప్రాక్టికల్గా అయితే బ్రహ్మాండంగా అయితే తీశారు. ఇది బెదుర్లంక. ఈ మంత్లో నాకు తెలిసి బెదుర్లంక తప్పించి ఇంకా ఏ సినిమాను నాకు పెద్ద నచ్చలేదు. సెప్టెంబర్కి వచ్చామంటే మిస్టర్ పులిశెట్టి, ఇదొక అద్భుతమైన సినిమా, నాకైతే బాగా అనిపించింది పర్సనల్లీ. నవీన్ పులిశెట్టి, అనుష్క శెట్టి సూపర్గా అయితే చేశారు. నాకైతే బ్రహ్మాండంగా అనిపించిన సినిమా, మంచి ఒక ఎమోషన్ ఇది ఉన్నది. ఆ పర్టికులర్ ఇది మిగతా భాగాలంతా పర్ఫార్మెన్సెస్ వల్ల సూపర్గా వచ్చిన సినిమా. ఆ తర్వాత సెప్టెంబర్లో నాకు తెలిసి ఇంకా పెద్ద ఏమున్నాయి,
ఇంకా సెప్టెంబర్లో పెద్ద సినిమాలు ఏం లేవు, అన్నీ ఇంకా పనికిమాలిన సినిమాలే వచ్చున్నాయి. పెద్ద మనం చెప్పుకోదగ్గవి కాదు, వచ్చి రివ్యూలు చేసినా కానీ అనే పెద్ద మనం చెప్పుకునే ఇది కాదు. ఇంకా అక్టోబర్కి వచ్చామంటే అక్టోబర్లో మ్యాడ్ అన్న ఒక ఫిలిం. మ్యాడ్ చాలా నీట్గా ఉన్నింది సినిమా, మంచి హిలేరియస్, మైండ్ పక్కన పెట్టుకొని వెళ్ళి ఒక కాలేజ్ దీనిపైన ఉన్న సినిమా. మ్యాడ్ అయితే మంచి ఒక టైం పాస్ ఫిలిం, సూపర్గా ఉంటుంది. ఇదైతే నాకు బాగా అనిపించింది. అండ్ మంత్ ఆఫ్ మధు నేను థియేటర్లో మిస్ అయ్యాను. ఇది ఒక మంచి సినిమా అని అయితే విన్నా కానీ నేను మిస్ అయ్యాను. మేబీ ఓటీటీలో వస్తే ఇంకా అది చూడాలా, అది చూసి ఎలా ఉందో చెప్పాలా ఇది. సో ఇప్పటిదాకా 2 సినిమాలు చెప్పాను, 7-11, మంత్ ఆఫ్ మధు. ఇది నేను చూడలేదు కాబట్టి వీటిపై నేను కామెంట్ చేయలేను. మిగతాయి ఇంకా అక్టోబర్లో వచ్చేసి భగవత్ కేసరి. ఇది నాకు బాగా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ నేను వీరసింహారెడ్డి భగవత్ కేసరి అంటే భగవత్ కేసరిని ఒక ముందు దీంట్లో పెడతాను. ఎందుకంటే బాలకృష్ణ సినిమాల్లో అయితే ఒక ఓవర్ డైలాగులు కొద్దిగా ఎక్కువ ఉంటాయి, లేదా ఓవర్ యాక్షన్ ఇవి ఉంటాయి. అవి కొద్దిగా తగ్గించి మంచి ఒక పర్ఫెక్ట్ లిమిట్లో అయితే పెట్టి అనిల్ రావుపూడి గారు తీశారు. నాకైతే బాగా అనిపించింది. ఒక విలన్ ఆ క్యారెక్టర్లో అది కొద్దిగా పక్కన పెట్టేసి వదిలేసాము అంటే మిగతాది అయితే ఇది డీసెంట్ వాచ్ ఫిలిం. కొంతమంది బాలయ్య ఫ్యాన్స్ కానోళ్ళు కూడా ఈ సినిమా చూసి ఆ సినిమా బాగుందని చెప్పిన వాళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు. సో ఇదైతే ఒక మంచి ఫిలిం. టైగర్ నాగేశ్వరరావు కూడా నేను కొద్దిగా చెప్పాలి. ఫస్ట్ వీళ్ళు కట్ చేయకముందు 20 minutes కట్ చేయకముందు లాంగ్ లెంగ్త్ అయితే ఉంది, కొద్దిగా అనవసరమైన సీన్లు అయితే ఉన్నాయి. చాలా కట్ చేయాలని చెప్పాను కానీ వీళ్ళు కట్ చేసిన తర్వాత మరీ సినిమా చండాలంగా అయిపోయింది. ఎందుకంటే ఆ కనెక్టివిటీ అనేది బాగా మిస్ అయింది. అందుకని థియేటర్లో అయితే ఇది సరిగ్గా ఆడలేదు. కానీ ఇది ఆ ఫుల్ లెంగ్త్ 3 hours తీసే మటుకు ఒక డీసెంట్ వాచ్ ఫిలిమే టైగర్ నాగేశ్వరరావు కూడా, అది బాగానే ఉన్నింది. ఇప్పుడు మళ్ళీ నవంబర్కి వచ్చాము అంటే నవంబర్లో నాకు తెలిసి నేను కీడాకోలా చూడలేదు, సో నేను దాని గురించి కామెంట్ చేయలేను. మా ఊరి పొలిమేర కూడా చూడలేదు, నేను 1 చూడలేదని 2 చూడలేదు. కానీ ఈ 2 అయితే పేర్లు బాగానే వినిపించాయి. సో ఇప్పటిదాకా నేను లెక్కలోకి వేయని 4 సినిమాలు 5 తప్పించి నేను వేస్తా ఉన్నాను నేను. సో నవంబర్లో మంగళవారం చూశాను. ఇది ఒక డీసెంట్ ఫిలిం అని నేను రివ్యూ కూడా చేస్తున్నాను. నాకు బాగానే అనిపించింది సినిమా మంగళవారం. ఇది కాకపోతే ఆ కాన్సెప్ట్ మనోడు తీసింది అదే వచ్చి ఒక ఫ్రెంచ్ ఫిలిం ఏదో దాని బేస్డ్ అనే తీశాడు. సో ఈ కొద్దిగా తక్కువ ఉంటుంది, కొద్దిగా ఫ్యామిలీతో చూసేది కొద్దిగా అబ్జెక్షనబుల్, కాకపోతే ఒక డీసెంట్ వాచ్ ఫిలిం. ఇదైతే ఓటీటీలో వచ్చేసింది, చూడలేని వాళ్ళు అయితే చూడండి, బాగానే ఉంటుంది ఇది. ఇంకా తర్వాత మిగతాయి కూడా పెద్ద సినిమాలు ఏం లేవు నవంబర్లో, మంగళవారం తప్పించి. డిసెంబర్కి వచ్చాము అంటే డిసెంబర్లో కొద్దో గొప్ప హాయ్ నాన్న ఎంత మనము సాగదీసినట్టుంది అనుకున్నా కానీ కొద్దో గొప్ప ఆ రోజు నెక్స్ట్ డే రిలీజ్ అయిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ కంటే ఇది కొద్దిగా డీసెంట్ ఇనఫ్ ఉంది, ఒక వాచబుల్. ఇది ఒక అప్పుడే చెప్పాను ఒక ఇంగ్లీష్ ఫిలింని బేస్ చేసుకొని వీళ్ళు ఈ మెరుపులు అయితే కొద్దిగా ఉంటాయి కనిపిస్తాయి అనేసి. సో హాయ్ నాన్న బాగానే ఉంది నాకు. సలార్ కూడా మనం వేసుకోవచ్చు దీంట్లో. సలార్ వచ్చేసి 22nd రిలీజ్ అయింది. నేను ఎంత తిట్టుకున్నప్పటికీ, ఎంత మనం కేజీఎఫ్ లెక్క అనిపించినప్పటికీ ఆ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే బాగున్నాయి, అక్కడక్కడ కొన్ని ఎపిసోడ్స్ అయితే బాగున్నాయి. ఒక డీసెంట్ వాచ్ ఫిలిమే ఇది, అంతేగాని ఎగేసుకొని మనం చూడాల్సిన సినిమా కాదు, డీసెంట్ వాచ్ ఫిలిమే. ఆ దీంట్లో వచ్చేదే మనం డెవిల్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ ఆఖరి సినిమా. ఇది కూడా రివ్యూ చేసి అప్ చేస్తున్నాము. ఇది కూడా ఒక డీసెంట్ వాచ్ ఫిలిం. ఇది కొద్దిగా బాగానే అనిపిస్తుంది కానీ ఓ సూపర్ సినిమా అని కాదు. సో ఇన్ని సినిమాలు, ఈ సినిమాలు దాదాపు మనకి 15-20 వచ్చుంటాయి. నేను చూడని ఒక 4-5 ఉన్నాయి, పొరపాటున మిస్ అయ్యాయి. అవి చూసిన తర్వాత ఈ లిస్టులోకి వస్తాయి రావా అనేది మనకు తెలియదు. సో మనం ఈ నాకు జనవరి నుంచి డిసెంబర్ వరకు నచ్చిన సినిమాలు నాకు బాగా అనిపించింది. మీకు ఇంకేం నచ్చాయి, ఏమి నచ్చలేదు, ఏది మీరు చెప్పాలనుకుంటామంటే కింద కామెంట్స్లో రాయండి. దాని గురించి మళ్ళీ మనం డిస్కస్ చేసి చూద్దాము. లేదా నేను చూడని సినిమాలు అది మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించాయి ఆ సినిమాలు, అది కూడా మీరు కామెంట్స్లో రాయండి. ఈ వీడియోలో ఇంతే. మనము నెక్స్ట్ వీడియోలో యాక్చువల్ నాకు నచ్చిన టాప్ 10 అంటే ఒక తెలుగు భాష కదా, అన్ని భాషలు కలిపి ఫిలిం ఫెస్టివల్ పోయాయి కదా, వాటిల్లో కూడా కలిపి
నాకు నేను టాప్ 10 వేస్తే ఏంది అనేది ఒక నెక్స్ట్ వీడియో చేద్దాం. అది Jan 1 మనం చేసి పెట్టుకుందాం, మనం ఎలా ఉంటుంది అనేది. సో మొత్తానికి ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.